వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, వేసవికాలంలోకి వచ్చేసాము. సో మన ఆహారపు అలవాట్లని మార్చుకోవాలి తప్పనిసరిగానమ్మా. ఎలాంటి ఆహారం తీసుకోవాలి? శరీరానికి చలవ చేసే ఆహారం తీసుకోవాలి. చాలామందికి చలవ చేయడం అంటే చల్లనివి చలవ చేస్తాయి అనేటటువంటి ఒక భ్రమలో ఉంటారు. అవును, ఐస్ క్రీములు, ఐస్ వాటరు అవి కాదమ్మా. శరీరానికి చలవ చేసే ఆహారాలు వేరుగానే ఉంటాయి. ఎక్కువగా చెమట పట్టి శరీరంలో ఉన్నటువంటి లవణాలన్నీ కోల్పోతాం గనక తప్పనిసరిగా ఉప్పు పులుపు ఎక్కువ ఉన్న పదార్థాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రకృతి కూడా మనకు అటువంటివే ఇస్తుంది. మామిడికాయలు వస్తాయి, చక్కగా ఇంకా మామిడి పళ్ళు వస్తాయి, చింత చిగురు వస్తుంది. ఇవన్నీ కూడా శరీరంలో విటమిన్ సి పెంచేవి. విటమిన్ సి పెంచడంతో పాటు శరీరానికి చలువని కలిగించేవి. మామిడికాయ కూడా మంచిది ఆరోగ్యానికి. ఈ ఋతువులో దానికి సంబంధించి తినడం. ఇంకా చైత్రామలకం అని చెప్పి చైత్రమాసం వచ్చేటప్పటికల్లా బాగా పండిన పసుపు రంగులో పండి బంగారు రంగులో ఉండే ఉసిరికాయలు వస్తాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. వీటన్నిటిని స్వీకరించడం చాలా అవసరం. వీలైనంత వరకు మంచినీళ్ళు తాగుతూ ఉండాలి. ఈ మంచినీళ్ళు కూడా ఫ్రిడ్జ్లోవి కాదమ్మా, కుండలో. ఇది రాగి బిందె చాలా శ్రేష్టమని అందరూ ఈ మధ్య రాగి బిందెలు వాడుతున్నారు. వేసంకాలం వచ్చింది, ఇంకా రాగి బిందెలు పక్కన పెట్టి కుండలు తీసుకోవాలి. ఓకే, మట్టి కుండ తీసుకుంటే మట్టి కుండలో ఉన్న నీళ్లు మన శరీరానికి చక్కగా తగినటువంటి ఉష్ణాన్ని కలిగిస్తాయి. అందువల్ల రాగితో కాకుండా మట్టి కుండల్లో ఉన్న నీళ్లు, దాని మీద మట్టి మూకుడు పెట్టడం చాలా ప్రధానం. అది మర్చిపోతూ ఉంటాం మనం. మూత కూడా మట్టి మూకుడే పెడతాం, దాని బదులు వేరే ప్లేట్లు అవి పెడుతూ ఉంటాం. కానీ కాకపోతే తొందరగా ఆ తీసి పెట్టడాల్లో మూకుళ్ళు పడిపోయి చేస్తాం. కానీ అవి తీసుకుంటూ ఉండడం చాలా మంచిది. తర్వాత శరీరానికి వేడి చేసే కాఫీ టీలు వీలైతే మానడం మంచిదమ్మా. చాలామంది మానలేరు, కానీ తగ్గించండి. మానలేనప్పుడు తగ్గించటం ప్రధానం. దాని బదులు వేడివేడిగా ఏమన్నా తాగాలంటే రాగిజావ ఉండనే ఉంది కదా, అంతే. ఇంకా శరీరానికి చలవ చేయాలంటే సబ్జా గింజలు. ఈ మధ్య చియా సీడ్స్ అంటున్నారు. రెండు ఒకటే దరిదాపుల్లో. ఏమన్నా వెరైటీలో తేడా ఉంటుందేమో కానీ రెండు ఒకే జాతివిలా ఉన్నాయి. గింజలు అలాగే ఉన్నాయి. ఎవరో చియా సీడ్స్ ఇస్తే చూశాను. అవిను నీళ్లలో వేస్తే సరిగ్గా సబ్జా గింజల్లాగానే ఉబ్బాయి. కనుక ఆ సబ్జా గింజలు వేసినటువంటి నీళ్లు దాంట్లో కొద్దిగా అలాగే తాగడం మనకి ఇబ్బంది అనిపిస్తే ఒక 4 చుక్కల నిమ్మరసం, ఇంకా తక్కువ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుని తాగినట్టయితే శరీరానికి కావాల్సిన చల్లదనం కలుగుతుంది. లోపల ఉన్నటువంటి జీర్ణకోశంలో ఉన్నటువంటి చెత్తా చెదారం కూడా బయటికి వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా శరీరానికి చలవ చేసేటటువంటిది పుదీనా ఒకటి ఉంది. అలాగే మజ్జిగ. ఇక కాఫీ టీల బదులుగా ఏదన్నా తాగాలనిపిస్తే పల్చని మజ్జిగమ్మ. 1 కప్పు పెరుగుకి 8 కప్పుల నీళ్లు కలిపి బాగా చిలికి, ముందరే చిలకాలి. నీళ్లు పోసాక చిలికితే కుదరదు కనుక ఒక పెరుగుని కొంచెం నీళ్లు పోసి చిలికి మొత్తం మీద 8 కప్పుల నీళ్ళు దాకా పోయాలి. అలా పోసి దాంట్లో ఒక నిమ్మాకు కానీ దబ్బాకు కానీ వేసి మంచి వాసన వస్తాయి. దాంట్లో కొంచెం ఉప్పు వేసి, ఈ రోజుల్లో ఇంకొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నారు కావాలని. ఇవన్నీ వేసుకుని ఇంకా అందుబాటులో ఉంటే కాస్త నిమ్మరసం పిండుకుని అది కానీ అరగరగా తాగుతూ ఉన్నట్టయితే చాలా మంచిదమ్మా. అందుకే అసలు ఒకప్పుడు ఏమనేవారంటే ఈ మజ్జిగని దాహం అనేవారు. దాహం పుచ్చుకుంటారంటే మంచినీళ్ళు అనుకునేవాళ్ళం మనం, కాదు మజ్జిగనే అర్థం. ఇప్పుడు మన లస్సీలని చిక్కటి మజ్జిగ తాగుతాం. చిక్కటి మజ్జిగ తాగితే అది ఆహారం అవుతుంది, కానీ శరీరంలో చలవ కలిగించేటటువంటి దాహం తీర్చేది కాదు. వీలైతే ఈ మజ్జిగని కూడా ఫ్రిడ్జ్లో పెట్టకుండా కుండలో పెట్టుకుంటే మంచిది. చిన్న చిన్న కుండలు దొరుకుతాయి కదా, ముద్దుగా ఉంటాయి. ఆ కుండల్లో కనుక ఈ మజ్జిగ తయారు చేసి పెట్టుకుని అరగరగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవి తాగుతూ ఉండడం మంచిది. వీటన్నిటికన్నా కూడానమ్మా చిన్న పిల్లలకి బాగా ఉండాలి అంటే పసిపిల్లలైతే చిట్టుడుకు నీళ్ళని ఇచ్చేవారు. అంటే అన్నం ఉడుకుతూ ఉండగా ఉడుకు చిట్టుడుకు అనమాట. ఉడుకు పట్టంగానే ఆ నీళ్ళు తీసి పక్కన పెట్టి దాంట్లో కొద్దిగా ఉప్పు మజ్జిగ చుక్కలో వేసి పిల్లలకి అన్నప్రాసన అయిపోయిన దగ్గర నుంచి 1-2 ఏళ్ళు వచ్చేదాకా
ఈ నీళ్లు కాసిన ఇచ్చేవాడు. వాళ్ళు రుచిగా ఉండడానికి అందులో నిమ్మరసం పిండి కానీ మజ్జిగ వేసి కానీ వాళ్ళకి నచ్చేటటువంటిది ఏదో ఒకటి చేసి ఇవ్వడం. కాస్త తినడం వచ్చినటువంటి పిల్లలు కనుకున్నట్టయితే వాళ్ళకి రాత్రి అన్నం దాంట్లో పాలు వేసి తోడు పెట్టి పొద్దున్నే పెట్టేవారు. అన్నంలోనే అంటే తోడు వేసేసి పాలు కలిపేసి అన్నంలో పాలు వేయాలి. అమ్మ అన్నం ఒక కప్పుడు తీసుకున్నామమ్మా, తీసుకుని ఆ కప్పుడు కొంచెం పెద్ద పాత్రలో తీసుకుని కప్పుడు కన్నా ఆ అన్నం నిండేదాకా పాలు పోయాలి. అన్నం నిండేదాకా పాలు పోసి దాంట్లో గోరువెచ్చని పాలు దాంట్లో తోడు కనుక పెట్టినట్టయితే ఆ తెల్లవారేటప్పటికి చక్కగా తోడుకుంటుంది, అన్నంతో సహా తోడుకుంటుంది. దాన్ని వీలైతే సూర్యోదయానికన్నా ముందు గనక తిన్నట్టయితేనమ్మా ఇట్లా ఉన్న పిల్లలు ఇట్లా తయారవుతారు. ఓ బలంగా అవుతారు, బలంగా తయారవుతారు. మంచి టోనింగ్ అప్ అంటారే, అవునవును, శరీరంలో ఉన్న కండరాలన్నీ టోనప్ అవుతాయి. వేసవి కాలంలో గనక అలా తిన్నట్టయితే ఎండ దెబ్బ తగలదు, బాగా బలంగా ఉంటారు. ఇంకా మాకు చిన్నతనంలో ఏం చేసేవారంటే వేసవికాలం రాగానే అన్నం కుండల్లో ఉండి కొయ్యతడ్డుతో దాన్ని కలిపి వడ్డించేవాళ్ళు మాకు. అంటే పొద్దున్నే చద్దన్నాలు తినేవాళ్ళం అమ్మా. ఈ రాత్రి పెరుగన్నం కొద్ది మందికి, ఎవరికైతే అనారోగ్యం ఉందో వాళ్ళకి. మిగిలినటువంటి వాళ్ళందరూ నిద్ర లేవంగానే మొహం కడుక్కోవడం, స్నానాలు చేయడం, 7 గంటలకల్లా తినేసేవాళ్ళం. మరి పడి అల్లరి చేయాలి కదమ్మా, తోటల్లో దొడ్లల్లో అల్లరి చేయొద్దు, అల్లరి చేయడానికి ఓపిక ఉండద్దు. అందుకని చద్దన్నాలు తినే అలవాటు ఉంది. చద్దన్నం అంటే రాత్రున్నది ఉంటే ఉండడం అది కొద్దిగా ఉంటుంది, కానీ ఎక్కువ మంది ఉంటే ఎంత చద్దన్నం ఉంచుతారు. అందుకని ఈ కుండల్లో వండి చలవ చేస్తుంది. మేహపు ఉడుకు అంటారు, అది లేకుండా ఉండడానికి కుండలో ఉండి కొయ్యతెడ్డు, అసలు మెటల్ పనికిరాదు, దాంతో వండి మాకు పెట్టేవాళ్ళు. దాంట్లో ఏదో ఇంత గోంగూర పచ్చడో ఆవకాయో ఇంత నెయ్యి వేసుకొని, నెయ్యి కొంచెమే నెయ్యి వేసుకుని, ఇంత మీగడ కొంచెం నెయ్యి ఇంత మీగడ వేసుకుని తినేసి, ఆవకాయ పచ్చడి కానీ పండుమిర్చిలో కానీ మీగడ వేసుకొని తింటే అసలు వెన్న మాకు వెన్న లేనప్పుడు మీగడ. వెన్న అప్పటికప్పుడు మజ్జిగ 6:30-7 లోపల నోట్లో నీళ్ళు వస్తున్నాయి. పొద్దున్నే 6:30-7 లోపల మజ్జిగ చేసేసేవాళ్ళు కదా, మజ్జిగ చేసేసేవాళ్ళు. అవి వేసుకుని పొద్దున చద్దన్నంలో మాత్రమే పెరుగు, మధ్యాహ్నం నుంచి పెరుగు వేసుకోవడానికి వీల్లేదు. మజ్జిగ అన్నాలు రాత్రి అయితే అసలు పెరుగు దరిదాపులోకి రాకూడదు, ఆరోగ్యానికి మంచిది కాదని. అంచేత ఎంత పాడన్నా ఉండనియండి, చిక్కటి మజ్జిగ వేసుకోవడం తప్ప అస్సలు మజ్జిగ ఉండేది, పెరుగు వేయడం ఉండదు. పొద్దున పిల్లలకి మాత్రమే వెన్నలు, పెరుగు ఇలాంటివన్నీ ఉండేవి. ఇవన్నీ వేసుకుని అల్లరి చేసేసేవాళ్ళు. మళ్ళీ మధ్యాహ్నం 11-12 లోపల పూజలు వంటలు అయిపోయి పెద్దవాళ్ళు భోజనం చేశాక వాళ్ళు ఎప్పుడు భోజనం చేస్తారా అని ఎదురు చూసేవాళ్ళం. మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి 3 పూట్ల తినేవాళ్ళం అమ్మ, ఆనందంగా తినేవాళ్ళం. అయిపోయేది సాయంకాలం 4:30-5 కల్లా వాతావరణం కొంచెం చల్లబడుతోంది అనగానే స్నానాలు మొదలుపెట్టి, సాయంకాలం వేడి నీళ్ళ స్నానాలు, పొద్దున చన్నీళ్ళ స్నానాలు. దీనికి ఒక లెక్క ఉందమ్మా. ఎండ దెబ్బ తగలకుండా ఉండాలంటే వేడి నీళ్ళు స్నానం చేయాలి. అందుకని సాయంకాలం 4:30-5 అయ్యేటప్పటికి పెద్దవాళ్ళు టీ తాగుతూ ఉండేవాళ్ళు, మేము కూడా అలా చూస్తూ ఉండేవాళ్ళం. కొంతమందికి కాస్త కదా టీ తాగడానికి, టీ తాగేసో తాగకో పొయ్యి ఉండేది, పొయ్యి మీద నీళ్లు కాచుకునేవాళ్ళం. హాయిగా వేడి నీళ్ళు స్నానం చేసి 6:30-7 లోపల రాత్రి భోజనాలు అయిపోయేవి. బోళ్ళు మంది ఉండేవాళ్ళం. అందరం 6 బయట మంచాలు వేసుకుని పడుకుని ఆ నక్షత్రాలని చంద్రుడిని చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఎన్నో కబుర్లు, కథలు, కాలక్షేపాలు, కాకరకాయలు అన్నీ జరిగేవి. అంటే వాతావరణాన్ని బట్టి, పరిస్థితులను బట్టి కూడా మన ఆహారపు అలవాట్లు ఉండేవి, మార్చుకోవాలి. ఇప్పుడు ఇదే ఆహారాన్ని మనం స్కూల్ తెరిచాక చేస్తాము వింటర్లో అన్నది చెప్పలేదు. వింటర్ అయితే మళ్ళీ రాగి బిందెల్లో నీళ్లు, వేసవికాలం అయినట్టయితే కుండల్లో నీళ్లు, అంతే కదా, తేడా ఉంటుంది. ఇంకా మధ్యాహ్నం అయితే మాకు టిఫిన్స్ చాలా బాగుండేవి. ఏమిటవి? ముంజలు, తాటి ముంజలు. తాటి ముంజలన్నీ తిన్నాక మళ్ళీ మనకు కడుపు నొప్పి రాకూడదు కదా, అందుకని తొక్కతో ఉన్నటువంటి మామిడికాయ ముక్కలు తినాలి. దీనికి అది విరుగుడా? దానికి అది విరుగుడు. పైగా అది కూడా ఇబ్బంది కలిగించకుండా ఉండాలంటే 4-5 తాటి ముంజలు మామూలుగా తిన్నా
అయ్యో 4-5 అంటే 4-5 కాయలు అనమాట. ఓహో. తిన్నా చివరి దాంట్లో మాత్రం దాని పైన పెచ్చు Layer ఉంటుంది, ఉంటుంది కదా. పెచ్చుతో సహా తిని ఓకే. అది తింటే అది కొంచెం అరుగుతుందన్నమాట. అయ్యాక మామిడికాయ ముక్కలు తినేస్తే అది బాగా అరుగుతుందని. పనస్తొనలు ఇవి వేసంకాలానికి సరిపోయాయి. తాటి ముంజలు ఎంత చలవ చేస్తాయమ్మా, ఎంత బలం కలిగిస్తాయి. ఇలా కొబ్బరి నీళ్ళు ఇలాంటివి. ఇది వేసంకాలానికి సరిపోయినటువంటి ఆహారం. ఇలాంటి ఆహారాలు మేము తినట్లేదు, పిల్లలకి పెట్టలేకపోతున్నామమ్మా. పల్లెటూళ్ళల్లో మన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గరికి పంపించేసేయడమే. అంతే అంతే, అక్కడైతే వీలవుతుందేమో. వీలవుతుంది. నేను మా పిల్లలందరికీ వేసంకాలం సెలవులు వస్తే నాకు వీలైనా కాకపోయినా పిల్లల్ని పంపించేసేదాన్ని. ఎందుకంటే వాళ్ళ పల్లెటూరు, ఆ వాతావరణం, ఆ సీమ చింతకాయలు, ఆ ఈత పళ్ళు, వాటి విలువ తెలియాలి కదా. అవును అవును. అవంటే ఏమిటో తెలియాలి కదా, ఎలా ఉంటాయో తెలియాలి కదా. ఏదో స్పెన్సర్స్లో కొనుక్కున్నవి కాదుగా మనకి, వాటి ఒరిజినల్గా ఎలా ఉంటాయో తెలియాలి కనుక అక్కడికి వెళ్ళి వాళ్ళు బాగానే వాళ్ళ జీవితాలని ఆనందించటానికి మనం కనీసం సౌకర్యం కలిగించాలి, మనం ఇవ్వలేకపోయినా. అవును, రైట్. ఇది చాలా ఆరోగ్యం అమ్మా. ఇవి మజ్జిగ ప్రధానం, పల్చటి మజ్జిగ. సంతోషం అమ్మా. నమస్తే అమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.